ఇది 77లో నాన్నమ్మది బోని గంగమ్మది, ఈ పక్కనే తాతయ్య బోని అప్పికొండది, ఆ పక్కన పాలరాజుది, ఆ పక్క చివరిది సత్యం 25 డాడీ గారు చనిపోయింది. ఇది అప్పటి నుంచి ఉంది, అంటే నేను పుట్టక ముందు నుంచి ఉన్నది ఇది 77 అంటే. అప్పటి నుంచి అన్నీ మనవే. ఈ చెట్లు మిగిలే ఈ 4-5 మంది ఉందనడానికి అవన్నీ తీసేసి పక్కకు తోస్తారనమాట. ఇంకా ప్లాన్ ఏంటంటే అవన్నీ ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళ కంటైనర్లు దించటం. ఎప్పుడైతే మన వాళ్ళు టకపొరి ఇచ్చారో కొంతలో కొంతైనా రోడ్ల మీద ఆపేసినప్పటికి అప్పుడు కంటైనర్లు లేదు బాగా మగోడు కదా, ఆడోళ్ళు ఎక్కిపోయారు బక్రీసి. మేము ఎవరు అనుకున్నారు, మేము 3 మగోళ్ళు రేపు చేసి వచ్చిన వాళ్ళు, మందు తాగిన వాళ్ళు, మేము ఎలాంటి వాళ్ళం అనుకున్నారని. అయితే బాగా పాపం పరిగెట్టాడు. సార్ ఈ పాయింట్లే రాశారనమాట. ఎలా అంటే ఇప్పుడు 23 డాక్యుమెంట్ చూపిస్తున్నారు, 91 లింక్ డాక్యుమెంట్ అంటే అవన్నీ మనం తీసాము, వాళ్ళు ఏటి సబ్మిట్ చేశారు. 91లో అవ్వారు ఉదయ్ కుమార్ కొని ఆ లింక్ డాక్యుమెంట్ వెనువెంటనే 23లో పొలమర్శెట్టికి అవ్వారు ఉదయ్ కుమార్. 91 నుంచి అసలు అవ్వారు ఉదయ్ కుమారే లేడు. పొసెషన్లో లేనోడు ఇంకోటికి ఎలాగ అమ్ముతాడు? అమ్మడానికి ఆడు ముందు భూమి మీద ఉండాలి. నెంబర్ 1 ఆడు భూమి మీద లేడు అమ్మడానికి. పోనీ లేదు అంటే ఇది తప్పాలకు ఇంకో మార్గం లేదనమాట. మనం కోర్టులో గెలిచాం. అబ్బాయి అసలు మదర్ డాక్యుమెంట్ ఏదైతే పొలమర్ సెట్ వాళ్ళకి అమ్మిన అవ్వారు ఉదయ్ కుమార్ మీద మనం గెలిచాం. ఆడే ఆ మదర్ డాక్యుమెంటే తప్పంటే బోనప్పికొండ నుంచి ఫాదరీ సంతకాలు చూపించి నేను బోనప్పికొండ నాకు ఎప్పుడు అమ్మేశాడు అంటున్నాడు. ఆడ అబద్ధం చెప్పడమే తప్ప ఏనాడు భూమి మీద లేడు 50 సంవత్సరాలుగా. మనం అదే అబద్ధం అంటూ ఉంటే ఇంకా మనతో పడలేక కోర్టులో ఓడిపోయి నేను దాల్చలేనని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఏం పర్వాలేదు మేము లేపగలం అంటే మన 23లో తీసుకున్నారు. అంటే వాళ్ళు ఆ 2 సంవత్సరాలు కొనే ముందు వాళ్ళకి తెలుసు అయితే ఇలా లేపేద్దామని కొనుక్కున్నారు. వాళ్ళు చట్టపరంగా కూడా గెలేమని ఓఎస్లు పెండింగ్లో ఉన్నాయి 115, 116/2026. అయినా కూడా ఈ విధంగా దౌర్జన్యం చేశారనమాట. అంటే రేపు మనకు ఒక 5 రోజుల్లోనే రీసర్వే ఉంది, రాష్ట్రం అంతా రీసర్వే అయింది, కానీ మన చింతలపాలెం రెవెన్యూ ఆపేశారనమాట. అయితే ఇంకొక 5 రోజులు ఉంది, మరి ఇవన్నీ రికార్డ్ అయిపోతాయి మనకి ఫేవర్, కానీ మొత్తం ఎవిడెన్స్ కూడా లేకుండా అదనమాట వాళ్ళ ఇంటెన్షన్.